తిరుపతి తొక్కిసలాట ఘటనపై న్యాయ విచారణ కొనసాగుతోంది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ విచారిస్తున్నారు. టీటీడీ ఈవో శ్యామలరావు విచారణకు హాజరయ్యారు. బైరాగి పట్టెడ, పద్మావతి పార్కుతో పాటు పబ్లిక్ స్కూల్ ప్రాంతాలను విచారణ కమిషన్ పరిశీలించింది. రుయా ఆసుపత్రి మెడికల్ ఆఫీసర్లను కూడా విచారించింది. మరోవైపు తొక్కిసలాట ఘటనపై 6 నెలలలోపు విచారణ నివేదిక ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు లైవ్ ద్వారా. మూర్తి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? కార్తీక్, టీటీడీ చరిత్రలోనే మాయని మచ్చగా మిగిల్చినటువంటి తిరుమల ఏదైతే వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనానికి సంబంధించి టిక్కెట్ల జారీ ప్రక్రియలో భాగంగా ఈ గత నెల 8వ తారీఖు నాడు తిరుపతిలో ఉన్నటువంటి బైరాగిపట్టెడ పార్కు వద్ద జరిగినటువంటి పద్మావతి పార్కులో జరిగినటువంటి తొక్కిసలాట ఘటనలో మొత్తం 6 చనిపోయారు, 60 మందికి పైగా గాల్పడ్డారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రజా సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు ఈ యొక్క ఒత్తిడి నేపథ్యంలో హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ డిమాండ్ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం తలొగ్గి రిటైర్డ్ జడ్జితో ఈ యొక్క విచారణకు జ్యుడిషియల్ ఎంక్వైరీకి కాల్ఫార్ చేసింది. 6 నెలల నిర్ణీత గడువులో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఈ యొక్క ఘటనకు సంబంధించి నివేదిక ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తితో యొక్క విచారణ కమిటీ వేసింది. ఈ క్రమంలోనే నిన్నటి నుంచి కూడా ఈ యొక్క జ్యుడిషియల్ విచారణ అయితే కమిషన్ చేపట్టింది. దానిలో భాగంగానే ఈరోజు తిరుపతి కలెక్టరేట్లో టీటీడీ ఈఓతో పాటు తిరుపతి జిల్లా పోలీసులు, ఇటు ఆ రోజు ప్రాథమికంగా చికిత్స అందించినటువంటి స్విమ్స్ రుయా వైద్యులు కూడా ఈరోజు జ్యుడిషియల్ ఎంక్వైరీ కమిషన్ ఏదైతే రిటైర్డ్ జడ్జి సత్యనారాయణ మూర్తి ఈరోజు ఆయన తిరుపతి కలెక్టరేట్లో ఆయన కేటాయించినటువంటి ఛాంబర్కు పిలిపించి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ప్రాథమిక వివరాలను తెలుసుకోవడం జరిగింది. మరోవైపు ఆ రోజు చనిపోయినటువంటి మృతుల కుటుంబీకులకు ఏదైతే ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ ఏ విధంగా జరిగింది, గాయపడిన వారికి సంబంధించి ఏ విధంగా ట్రీట్మెంట్ ఇచ్చారనే అంశానికి సంబంధించి కేస్ షీట్లను కూడా ఈ యొక్క రుయా డాక్టర్ల నుంచి, స్విమ్స్ డాక్టర్ల నుంచి తెలుసుకుని ప్రాథమికంగా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ యొక్క ఘటనకు సంబంధించి ప్రజల నుంచి కూడా వినతి పత్రాలు స్వీకరించబోతున్నారు. మరోవైపు ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీల నుంచి కూడా ఎవరైతే క్షతగాత్రులుగా ఉన్నటువంటి బాధిత ప్రజల నుంచి కూడా, క్షతగాత్రుల నుంచి కూడా వినతి పత్రాలు స్వీకరించేందుకు కమిషన్ సిద్ధంగా ఉంది. ఆ క్రమంలోనే 2వ రోజు విచారణ అయితే తిరుపతి కలెక్టరేట్ లో కొనసాగుతూ ఉంది. రైట్ మూర్తి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.